ఓకే. దారి ఉంది కదా, దారి ఉంది కదా, అందుకే దారి కట్టలేదు కదా, ఇలా దారిగా కట్టలేదు కదా.
ఓం లక్ష్మీ నృసింహాయ నమ. వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం ఈ నెల 9వ తారీఖు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అన్నది అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో కలెక్టర్ గారు అలాగే సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. 9వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి అశోక్ గజపతి రాజు గారు ఎవరైతే అనువంశిక ధర్మకర్త గారు ఉన్నారో వారు కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించడం జరుగుతుంది. కానీ భక్తులు ఆ రోజు ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుంచే వాళ్ళు గిరి ప్రదక్షిణ అనేది చేయడం మొదలు పెడతారండి. ఏదైతే తులిపావంచ ఉందో తులిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం, అలాగే ఏదైతే 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడితో గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుందండి. ఇది అనాదిగా వస్తున్నాయి. అంటే 2008 నుంచి ఈ గిరి ప్రదక్షిణ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సుమారు 5 నుంచి 6 లక్షల మంది వరకు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారనే అంచనా ఉందండి. ఈ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళలో 10 to 15% మాత్రమే స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది. గత సంవత్సరం తీసుకున్నట్టయితే గిరి ప్రదక్షిణ రోజు 35,000 మంది, అలాగే మర్నాడు రోజు ఏదైతే స్వామివారికి 4వ విడత చందన సమర్పణ చేస్తామో ఆ రోజు ఒక 55,000 మంది, మొత్తం 90,000 మంది వరకు ఈ 2 days రావడం జరిగింది గత ఇది గిరి ప్రదక్షిణ సందర్భంగా. ఈ సంవత్సరం ఒక 20% ఎక్స్ట్రా వస్తారనే ఉద్దేశంతో తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ఆ రోజు సర్వదర్శనం, అలాగే మనం ఏదైతే రుసుము పెట్టామో 300, 100 రూపాయలు లైన్ల ద్వారా భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఆ సందర్భంగా వచ్చే భక్తులందరికీ ఆ రోజు దేవస్థానం తరఫున దద్దోజనం అలాగే కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గిరి ప్రదక్షిణ ఏదైతే 32 కిలోమీటర్లు ఉందో ఈ 32 కిలోమీటర్లు ఒక 77 స్వచ్ఛంద సంస్థలు ఫుడ్ అన్ని ఆల్ టైప్స్ అన్నమాట, ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ డ్రింక్స్ కానీ టీ కాఫీ ఏదైనా ఎవ్రీథింగ్ వాళ్ళు దాతల ద్వారా ఏర్పాటు చేయడానికి 34 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణ సందర్భంలో ఈ టాయిలెట్స్ ఇబ్బంది లేకోకుండా జీవీఎంసీ వారి ద్వారా 500 టాయిలెట్స్ కూడా త్రూ అవుట్ మన 32 కిలోమీటర్లు జీవీఎంసీ వారి ద్వారా దేవస్థానం చేయించడం జరుగుతుందండి. అలాగే వాటర్ సప్లై కూడా జీవీఎంసీ వారే నిరంతరం, అంటే 9వ తారీఖు మొదలుకొని 10వ తారీఖు ఆఫ్టర్ లంచ్ వరకు వాళ్ళు ఈ వాటర్ సప్లై అన్నది కూడా నిరంతరం చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి.